హైదరాబాద్ మధురా నగర్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మరణించాడు. పవన్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడనే నివసిస్తున్నాడు. అతను మరణించిన తీరు చూస్తుంటే కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా తెగి పడిపోవడం, అతని పెంపుడు కుక్క నోటికి మాత్రము రక్తం అంటుకొని అయితే ఉంది. ప్రస్తుతము విజువల్స్ లో చూస్తుంటే కూడా అతని కుక్క ఇక్కడనే హస్కీ ఇదే కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. పవన్ కుమార్ గతంలో పెళ్ళయింది, విడాకులయ్యింది, ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాడని తెలుస్తుంది. తెల్లారుజామున వరకు అతను అనుమానాస్పదంగా పడుకొని ఉన్నాడు. ఒకవైపు వచ్చి చూసేసరికి వాళ్ళ స్నేహితుడు తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులు అతను పడుకొని ఉన్నాడు. ఒకవైపు పెంపుడు కుక్క అటాక్ చేయడం వల్లనే అతను మరణించాడా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒకవైపు పవన్ కుమార్ ఫ్రెండ్ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే మనం ఈ ఇంటి వద్దనైతే ఉన్నాం. ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా బ్యాచిలర్స్ నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క రూమ్లో అంటే ఒక్కొక్క ఫ్లాట్లో సుమారుగా 4 నుంచి 5 వరకు బ్యాచిలర్స్ ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మరికొంతమంది వర్కర్స్, ఇవన్నీ కూడా అనేక మంది అనేక సెక్టార్స్లో పనిచేస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది. ఇక్కడ పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక గోల్డ్ షాప్లో క్యాషియర్గా తెలుస్తుంది. ఇతని దగ్గర లగ్జరీస్ బైక్, లగ్జరీస్ కార్స్, డబ్బు అంతా కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. పవన్ కుమార్ మరి అతని ఫ్రెండ్ సందీప్ ఇక్కడ నివసిస్తూ ఉంటారని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ కుమార్కి గత కొన్ని నెలల నుంచి ఆరోగ్యం బాగాలేదు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్పిటల్ కూడా ఇటీవలనే వెళ్ళేసి వచ్చాడు. ఈ క్రమంలో సందీప్ కుమార్ చెప్పే బట్టి మనం చూస్తుంటే కూడా ఇక్కడ అతను పడుకొని ఉన్నాడు, ఒంట్లో బాగాలేదు అని చెప్పడం వల్ల నేను బయటికి వెళ్ళేసి వచ్చాను. ఈ క్రమంలో నేను ఇంటికి వచ్చి చూసేసరికి అతను ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా కింద పడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మూతికి మాత్రం కుక్క ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామో అతని పెంపుడు కుక్క మూతికి మాత్రం రక్తం అంటుకొని ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా క్లియర్ కూడా దాని మూతికి అంతా అంటుకొని ఉంది అంటూ కూడా అక్కడ కింద స్థానికంగా ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కుక్క దాడికి చనిపోయి ఉంటాడా లేదంటే ఇంకా అనేక అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. కొందరు మాత్రము గడి బయట నుంచి వేస్తుంది అని కొందరు చెప్తున్నారు. కొందరు మాత్రం సందీప్ చెప్పే ప్రకారం లోపల నుంచే గడి వేసుకున్నాం, మేము పగలగొట్టాము అంటూ కూడా సందీప్ చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా కూడా క్లూస్ టీమ్ ఆధారాలంతా సేకరించుకొని గాంధీకి బాడీని షిఫ్ట్ చేసింది. ప్రధానంగా పవన్ కుమార్ అనే వ్యక్తి కూడా ఒక గోల్డ్ షాప్లో క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు. లగ్జరీస్ కార్స్, లగ్జరీస్ బైట్ అంతా లావిష్ లైఫే ఉంటుంది. ప్రధానంగా అందరితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు. అతనికి శత్రువులు కూడా ఎవరు లేరంటూ కూడా బిల్డింగ్ వాసులు బ్యాచిలర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఎవరైనా అలా చేసి అంటే అతని మీద దాడి చేసి లాక్ వేసుకొని వెళ్ళిపోయారా లేకపోతే అతనికే మరికొంతమంది చెప్పే ప్రకారం చూస్తుంటే కూడా హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయిన క్రమంలో డాగ్ పానిక్ అయ్యి లేపే క్రమంలో లాగడం వల్ల ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ లాగడం వల్ల అవి కింద పడిపోయి ఉండొచ్చు అంటూ కూడా బ్యాచిలర్స్ కింద ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ప్రధానంగా మాత్రము పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. మరోవైపు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియదు హార్ట్ అటాక్ వల్లనే చనిపోయాడా లేదంటే ఏదైనా ఎవరైనా హత్యా ప్రయత్నం చేశారా, ఇంకేదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా తెలియాల్సిన విషయం. కానీ ఈ డాగ్ని చూస్తుంటే కూడా చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే అది ఉంది. సైలెంట్గానే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మేబీ ఒకవేళ నిజంగానే అతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటే ఇది నిద్ర లేపే క్రమంలో, ప్రధానంగా ఈ డాగ్ నిద్ర లేపే క్రమంలో అతన్ని మేబీ లాగడం వల్లనో లేకపోతే హర్ట్ చేయడంలో, గీకడంలో, పిలవడంలో ఇటువంటివి చేయడం వల్ల అతనికి గాయాలు అయ్యాయా లేదంటే ఇంకేదైనా ఉందా, ఎవరైనా చంపేసి కుక్క మీద వేసేస్తున్నారా అనే విధంగా కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ డాగ్ బిహేవియర్ వైజ్ కూడా చూసుకుంటే మాత్రం అలా ఏం కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే అతను చనిపోయి ఉంటే డాగ్ లేపే క్రమంలో ఈ దాడి జరిగిందా, కుక్క మీద ఎవరైనా నెట్టేస్తున్నారా అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డాగ్ కూడా కొన్ని నెలల నుంచి చూడడానికి చిన్న హస్కీ లాగానే, బేబీ హస్కీ లాగా కనిపిస్తుంది. లోపల కొన్ని నెలల నుంచి ఈ డాగ్ని పెంచుకుంటున్నారని కూడా తెలుస్తుంది. బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్ సందీప్ మరి బ్యాచిలర్స్ కింద ఉన్న స్నేహితులు వాళ్ళే నివసిస్తూ ఉంటారు. అతను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా గాంధీకి వచ్చారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. అనేక కన్ఫ్యూజన్స్ కానీ క్రీపీగా చాలా మిస్టీరియస్గా అయితే కనిపిస్తూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే కుక్క దాడి చేసిందా లేదా కుక్క పైననే ఎవరైనా తోసేస్తున్నారా లేదా నిజంగానే కుక్కనే దాడి చేసి చంపిందా, సొంత పెంపుడు కుక్కనే చంపిందా అనే విధంగా కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పరిస్థితి. పవన్ ఇంట్లో పనిచేసే మహిళ
మనతో పాటు ఉన్నారు. ఏంటమ్మా పని చేస్తుంటారా ఇక్కడ? ఎన్ని నెలల నుంచి పని చేస్తున్నారు? అయిపోతుందమ్మా చేయబట్టి. పవన్ ఎటువంటి వ్యక్తి? ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు? కుక్క ఎప్పటి నుంచి ఉంటుంది? అంతా 2 నెలలు అవుతుంది. 2 నెలలు కూడా కాలే కుక్కని తెచ్చుకొని. ఎంతమంది ఉంటారు? ఇద్దరే ఉంటారు. ఇద్దరే. పవన్ సందీప్. అందే ఇద్దరే. ఓకే. వాళ్ళిద్దరికి ఎట్లా సరిగా మాట్లాడుకుంటారా? మిత్రుల్లాగానే ఉంటారా? ఎప్పుడు గొడవ మాట్లాడుకుంటారు. శత్రువు అవి అన్ని అవి లేవు, కానీ నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా కదమ్మా. నాకు అవన్నీ నాకు పని చేశారా ఇంట్లో? నిన్న పని చేసిన డోర్ కొడితే తోడు తీయలే. అయితే కుక్క ఉంది కదా, అంటే పని చేయడానికి వచ్చారు, పని చేయలేదు. ఆ రూమ్ లో చేయలేదు, బయట చేసుకొని వెళ్ళిపోయినా నేను. అది డోర్ కొట్టినారా? డోర్ కొడితే తీయలే. నేనా ఇదే టైంకు అప్పుడు డోర్ తెరవలేదు, తీయలే. అప్పటికే ఏం తెలియదు, కుక్క లోపలనే ఉంది. కుక్క లోపలనే ఉంది, నన్ను పని చేయని కదా అన్నట్టు అట్ల గురించి. అది సరేలే ఇక తీస్తలేడు, పండుకున్నాను కదా అని ఎట్లా నమ్మిపోయినా నేను. అది కుక్క ఏమైనా అగ్రెసివ్ గా ఉండడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏం లేవు, మంచిగా ఉంది కుక్క. అంతే, చిన్నది తెచ్చుకున్నాడు. ఇంత అంత 2 నెలలే. 2 నెలలు అవుతుంది ఆ కుక్కని తెచ్చుకొని, ఎక్కువ తెచ్చుకోలే. అయినా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే మర్మంగాలు అంటారు కదా, అవన్నీ నేలకేసి పడున్నాయి. ఈ క్రమంలో కుక్కనే చంపుంది అని అంటున్నారు. కుక్కనే నిజంగా చంపుంటుందా, లేకపోతే ఇంకేమైనా అతనికి శత్రువులు ఉండడం ఇటు? ఎందుకంటే గోల్డ్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు, కార్ ఉంది, బైక్ ఉంది, ఇటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? ఎందుకంటే మీరు పని చేస్తుంటారు కాబట్టి. నాకు అవన్నీ తెలియదు అవన్నీ ఏం చేసుకుంటారు మనకు తెలియదు. డ్యూటీకి పోతారు వస్తారు, నా పని అవన్నీ నేను ఎందుకు అడుగుతాను ఆయన? నాకు తెలియదు. పార్టీస్ ఇట్లాంటివి జరుగుతుంటాయి క్యాజువల్గా, మామూలుగా ఫ్రెండ్స్తో రావడం, ఇట్లాంటి పార్టీస్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి అంతే. నాకు అమ్మాయిలు నాకు తెలియదు, మామూలుగా వాళ్ళు చిల్ అవుతారు. నాకు అవన్నీ తెలియమ్మా, ఏం చేసుకుంటారో తెలియదు. కానీ మొన్న 2 రోజులు ఏమో వాళ్ళు వచ్చారు, దోస్తులు వచ్చి వెళ్ళిపోయారు అంతే. కానీ నిన్ననైతే ఎవరూ లేరు. 3-4 రోజులు ఏమైనా ఎక్కువ అరవడము, కొరకడం ఇట్లాంటివి లేదు. ఆ కుక్క ఏమి అరవది చేదేది, మరి అది ఏమైందో మరి నాకు తెలియదు. నేను నిన్న డోర్ కొడితే డోర్ తీయలే, అది నాకు అంతవరకే తెలుసమ్మా. ఈ ఘటన పైన కూడా తను మాట్లాడింది, ఎవరైతే ఇంట్లో పనిచేసిన ఆవిడ ఉందో తను మాట్లాడి అంత మంచిగా ఉంటుంది. చిన్న కుక్క, అది 2-3 మంత్స్ బ్యాకే తెచ్చుకున్నారు ఆ కుక్కని. అది దాడి చేయదు, కేవలం నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది పనిచేసేటప్పుడు. అది ఎప్పుడు కూడా కరవడం ఇటువంటివి చెయ్యదు. మరి అది చేసిందంటే నమ్మశక్యంగా లేదంటూ స్థానికంగా చెప్తున్నారు. అతని బైక్ కూడా ఇక్కడనే ఉంది, లావిష్ లైఫ్ బైక్స్, పలు బైక్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. దీంట్లో అతని కారు కూడా మనం విజువల్స్లో అయితే చూడొచ్చు, చాలా క్లియర్గా కూడా విజువల్స్ అయితే చూడొచ్చు. నిన్న ఉదయం జరిగినట్టుంది ఘటన. ఎవరైతే సందీప్ అన్న వ్యక్తి ఉన్నాడో ఆ సందీప్ అన్న వ్యక్తి వచ్చి చూసేసరికి విగత జీవిలాగా పడుకొని ఉన్నాడు. ఆ క్రమంలో రక్తం అంతా ఉందని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాచిలర్స్ నివసిస్తూ ఉంటారు. ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా 3 ఫ్లోర్స్లో కూడా పూర్తిగా బ్యాచిలర్స్ ఉంటారని కూడా తెలుస్తుంది. చాలా రెసిడెన్సీ ఏరియాస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నిర్మానుష్యమైన ప్రదేశం అని చెప్తున్నారు. కేవలం అతనికి ఆరోగ్య సమస్యల వల్లనే అతని కింద పడి ఉంటే కుక్క దాడి చేసిందా, లేదంటే ఎవరైనా హత్య చేసి కుక్క పైన తోసేస్తున్నారన్న విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.